దాదాపు టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి ఇప్పటికి సంవత్సరం కావస్తుంది. ఈ సంవత్సరం కాలం పాటు పాలన మీద మీ కామెంట్ ఏంటి సార్? ఈ సంవత్సరం కాలం పాటు ఎలక్షన్ ముందు అబద్ధాల హోరు అబద్ధాల జోరుతోటి నడిచిన ఆ కూటమి ఎలక్షన్ అయినా కూడా ఆ జోరుని ఆ హోరుని అబద్ధాలతోటి ఇంకా చెప్తా. ఒకటి వరుసగా లిస్ట్ చెప్తాను, కొంచెం ఓపికగా విను. ఎలక్షన్ అప్పుడు వాళ్ళు చెప్పిన అబద్ధాలు ఏంటంటే 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, ఒక స్పెషల్ ఆఫీసర్ చెప్పాడు అని ప్రజల్ని ఆందోళనకు గురి చేశారు. ఆ టైంలో ఆంధ్రాలో ఆడపిల్లలకి పెళ్ళికి ఇవ్వడానికి కూడా భయపడ్డ సందర్భం. అంటే ఆంధ్ర పరువు అంత పోయింది, అక్కడ ఆడపిల్లలు వెళ్తే కిడ్నాప్ చేస్తారట, వేసే గృహాలకు అమ్ముతారట, అంత భయపడింది. అది పచ్చి అబద్ధము. అది కేవలం ఎలక్షన్ కోసం వాడిన మాటని పార్లమెంటులో ఈ కూటమి సభ్యులైన బీజేపీ తరఫున స్టేట్ హోమ్ మినిస్టర్ అయిన బండి సంజయ్, బయట అపోజిషన్ వేళ కూటమి మనిషి, పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకి అది లేదు, నేను 2014 నుంచి ఎంతమంది మిస్ అయ్యారు, ఎంతమంది రికవర్ అయ్యారు ఏమిటి చెప్పి ఇంకా ఒక 700 మంది రావాల్సి ఉంది. ఈ 7,000 మంది 700 మంది రావాల్సి ఉంది. 700 మందిలో అప్పుడు మళ్ళీ అనుబంధ ప్రశ్న చేశారు పార్లమెంట్లో. వీళ్ళలో ఎంతమంది ఆంధ్రాకి సంబంధించి 100-200 అంతకు మించి లేరు, 100 కూడా లేరు. బట్ ఈ కూడా వాళ్ళు చెప్పిన మాట పార్లమెంట్లో, ఇది ఎక్కడ పబ్లిక్ బయట ఎక్కడ మాట పార్లమెంట్లో, అవి కూడా చాలామంది రికవరీగా చెప్పుకోరు, పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చేయరు, మా దగ్గర వచ్చి రిపోర్ట్ చేయరు, వాళ్ళ ఫ్యామిలీ ప్రెస్టేజ్ ఇంకోటి కూడా రిపోర్ట్ చేయరు. అలా కూడా కొన్ని ఉన్నాయి. మరి 32,000 మంది మిస్ అయిపోయారనే బాగా ఎలక్షన్ అప్పుడు బాగా ప్రాబ్లం, దాని గురించి ఏంటంటే అని అడిగారు పార్లమెంట్లో వేరే సభ్యుడు. అడిగితే అది కేవలం ఎలక్షన్ కోసం వాడబడిన వ్యాఖ్య, అందుట్లో ఏమాత్రం నిజం లేదు అని బండి సంజయ్ యాజ్ అ స్టేట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో చెప్పిన మాట. సో ఇంత పచ్చి అబద్ధం ఆడారా? 25 టన్నుల గంజాయి కాకినాడ పోర్టులో దొరికింది. కాకినాడ పోర్టులో గంజాయి దొరికింది. ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయి స్థావరంగా చేసేసారు. జుట్టు ఎగరేసుకుంటూ పవన్ కళ్యాణ్ అసలు నా హయాంలో వీళ్ళందరూ తాట తీస్తాను, వీళ్ళు ఎవరిని ఒక్కరిని కూడా వదిలిపెట్టమని ఛాలెంజ్ చేసిన చంద్రబాబు, ఆఖరికి వీళ్ళ గవర్నమెంట్ వచ్చినాక సిబిఐ రిపోర్ట్ వచ్చింది. ఏమి చెప్తుంది సిబిఐ రిపోర్టు? నాయన అది గంజాయి కాదు, డ్రై ఐస్కి గంజాయికి మీరు తేడా తెలియకుండా గంజాయి అని ఇట్ ఈస్ ఎ డ్రై ఐస్ అని క్లీన్ చిట్ ఇచ్చింది. సో అదొక పెద్ద ప్రభుత్వ ప్రజల్ని. నెక్స్ట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్, నా ప్రాణం అడ్డేస్తాను, నేను బతికుండగా ఒక ఇంచి కదలలేవను, చంద్రబాబు ప్రాణం అడ్డేస్తానని. ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ 4 ఫెర్నెస్లు 3 ఫెర్నెస్లు క్లోజ్ చేసేసారు. ఉద్యోగాలను బలవంతం రిటైర్మెంట్ ఇప్పిస్తున్నారు, వాలంటరీ రిటైర్మెంట్ ఇప్పిస్తున్నారు. చేసేసి వాళ్ళ యూనియన్ మినిస్టర్ అతను ఏమి స్టేట్మెంట్ ఇచ్చాడు? ద ప్రాసెస్ ఆఫ్ ప్రైవేటైజేషన్ ఈజ్ ఆన్. అంటే దీన్ని ప్రైవేట్ చేయటం అనే ప్రాసెస్ మొదలైపోయింది అని వాడు చెప్తున్నాడు. దాని గురించి ఒక ఖండన కానీ ఒక ప్రశ్న కానీ లేదు. అదొక పచ్చి అబద్ధం ఆడారా? తర్వాత ఇది స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ద్రోహం చేసింది, బీజేపీ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసింది, అన్యాయం చేసింది అని గొంతెత్తి చించుకుని చంద్రబాబు 2018లో అందుకనే బీజేపీకి తిలోదకాలు బీజేపీ నుంచి బయటకు వస్తున్నాను అని 2018లో మాట్లాడిన చంద్రబాబు మళ్ళీ ఇవాళ ఆ రోజు ఏమన్నావు? పైన వేరే ప్రభుత్వం కనుక మనకు సహకరించలేదు కనుక రాలేదు. ఆ తర్వాత జగన్కు అదే పరిస్థితి, పైన వేరే ప్రభుత్వం సహకరించలేదు కనుక మన మీద ఆధారపడే ప్రభుత్వం కాదు కనుక ఏం చేయలేమన్నారు. మరి ఇవాళ 2 చోట్ల మీదే కదా, పైన మీదే కింద మీదే కదా, ఇవాళ తెచ్చుకోవచ్చు కదా. స్పెషల్ స్టేటస్ వల్ల ఆంధ్ర రాష్ట్రం స్వర్గధామం అయిపోతుంది, ఇక్కడ పిల్లలందరికీ ఉద్యోగాలు, లక్షల ఉద్యోగాలు వచ్చేస్తాయి అని మాట్లాడిన చంద్రబాబు ఇవాళ పని చేయొచ్చు కదా. సో అదొక అబద్ధం. వాలంటీర్స్ భయపడద్దు, వాలంటీర్స్ మీకు 5,000 నుంచి 10,000 ఇస్తాను, మీరు నాది పూచి అని చంద్రబాబు, నాది గ్యారంటీ అని. ఇవాళ వాళ్ళకి టెక్నికల్గా ప్రాబ్లం అబద్ధం ఆడతారా? 3 జీవోలు వచ్చినాయి వాలంటీర్స్కి, 3 జీవోలు వస్తే దాని టెక్నికల్గా జీవోలు గవర్నమెంట్ ఆర్డర్ లేదని అంటాడు. పెచ్చి అబద్ధాన్ని ప్రజల ముందు ఇంకా అబద్ధాలు, అందుకని కంటిన్యూటీ అబద్ధాలు చేశారు. అది వాలంటీర్ల జీవితంలో ఏమిటో అర్థం కాదు.
2,60,000 పిల్లల ఉద్యోగాలు పోయిన ఉన్న ఉద్యోగాలు కూడా తీశారు, ఉద్యోగాలు ఇవ్వకపోగా. 18 ఏళ్ళు నిండిన అమ్మాయికి 15,000 ఇచ్చారా ఎక్కడన్నా? ఇస్తున్నారు కదా. ఎక్కడ 18 అమ్మఒడి కింద అమ్మఒడి కాదు, అమ్మఒడికి వస్తా. 18,000 నిండిన వాళ్ళకి వాళ్ళ ప్రామిస్లో 18,000 నిండిన ప్రతి ఆడపిల్లకి 1,500 ఇచ్చారా? ఇంతవరకు లేదు. విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ సంవత్సరం అయింది, విద్యాకాలం అయిపోయింది, ఇంతవరకు లేదు. వాళ్ళ విద్యార్థులకి నిరుద్యోగ భృతి, చదువుకున్న నిరుద్యోగ భృతి సంవత్సరం అయింది, ఇంతవరకు లేదు. ఫ్రీ బస్ సంవత్సరం అయింది, ఇంతవరకు లేదు. గ్యాస్, ఫ్రీ గ్యాస్ అని ఏమన్నారు? 1,750 మీరు కట్టండి, కట్టినాక మీ ప్రభుత్వం తర్వాత రిటర్న్ ఇస్తాడా? దీన్ని ఫ్రీ అంటారా? ఏ దేశంలో దీన్ని ఫ్రీ అంటారు? డబ్బులు కట్టి తీసుకున్నాక ప్రభుత్వం ఎప్పుడో తర్వాత రిటర్న్ ఇస్తాడా? దీన్ని ఫ్రీ అంటారా? ఎవరు ఏ కథలు చెప్తున్నారు? ఎవరికి చెప్తున్నారు? జనాలను మోసపిచ్చి భ్రమలోకి తీసుకెళ్ళి ఆయన సినిమా డైలాగులు, ఈయన చంద్రబాబు టాక్టికల్ డైలాగులతో జనాలను మోసపుచ్చి తీసుకొచ్చారు. ఇప్పుడు అదే మోసం గడుస్తుంది. ఇప్పటికీ అమ్మఒడి ఏం చేస్తున్నారు తెలుసా మీకు? అమ్మఒడిలో ఏం చేస్తున్నారు? ఎందుకని తగ్గింది? గతంలో ఉన్నప్పుడు 60 లక్షల మంది ఉంటే ఇప్పుడు 40 లక్షలు ఎందుకు అయింది? దీంట్లో కొన్ని ఫిట్టింగ్లు పెట్టి మావాడు మీవాడు, మా పార్టీ మీ పార్టీ అని చూసి మళ్ళీ ఏదో దానికి వాళ్ళకి కారు ఉంటే 4 వీలర్ ఉంటే కాదు, లేదు ఇంకో రకరకాల కండిషన్స్ పెట్టి దాన్ని తగ్గిస్తున్నారు. కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి ఇవ్వట్లేదు. దీంట్లో ఓపెన్గా చెప్పాడు చంద్రబాబు, వైసీపీ వాళ్ళకి ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ ఏ పథకము అందించడానికి ప్రయత్నిస్తే నేను ఊరుకోను అన్నాడు. అదే చేస్తున్నారు వాళ్ళు. ఆయన పై లెవెల్లో ఈయన అలా మాట్లాడితే కింద వాళ్ళు అదే చూసి వీడు మా ఈ ఫ్యామిలీ మన పోటీ లేదు, ఈ ఫ్యామిలీ మన తీసేస్తున్నారు. ఇలాంటి అన్యాయమో అఘాయితం చేస్తారు. పైగా ఆయన ఎంత అబద్ధం ఆడుతున్నాడు సీఎంగా ఉండి. 6 హామీలు అయిపోయినాయి, ఇంకా 6 హామీల గురించి ఎవరన్నా మాట్లాడితే 4కి వస్తా అన్నట్టు మాట్లాడతాడు. ఎక్కడైనా హామీలు ఎవరికి మోసం చేస్తున్నారు? ఎవరు మీరు భ్రమలోకి పెడుతున్నారు? అంటే వాళ్ళు ఇచ్చిన 6 హామీలలో ఇప్పటికి 3-4 అమలు అయ్యాయి. చెప్పమ్మా, 3-4 చెప్పు, దయచేసి చెప్పు. అమ్మఒడి ఇస్తున్నారు. ఇప్పుడు చెప్పారు అమ్మఒడి నుంచి, ఇప్పుడు చెప్పి అమ్మఒడి కథ చెప్పాను. ఇప్పుడు ఇస్తున్నారా? ప్రతి ఒక్కరికి పిల్లలతో సహా అందరికి డబ్బులు పడుతున్నాయని ఎందుకు 62 లక్షల మంది నుంచి 40 లక్షలకు ఎందుకు తగ్గారు? గతంలో ఉన్నవాళ్ళు చచ్చిపోయారా? 20 లక్షల మంది చచ్చిపోయారా అమ్మఒడికి అర్హులైన వాళ్ళు? ఎందుకు తగ్గారు? అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఎవరికి అమ్మఒడి పడలేదని మీరు అంటున్నారు. అలాంటి జరగకపోతే 20 లక్షల తేడా రాదు. 60 లక్షల మంది అమ్మఒడి అర్హుదారులు ఇవాళ 40 లక్షలకి ఎందుకు వచ్చారు? ఎట్లా పిల్లలు చచ్చిపోయారా ఏంటి? 20 లక్షల మంది తేడా ఎందుకు వస్తుంది మీరు ఏదో చేయకపోతే? అంటే సెటిలర్స్ చాలా మంది ఉండొచ్చు, వేరే స్టేట్కి షిఫ్ట్ అవ్వచ్చు. 20 లక్షల మంది అవుతారమ్మా, 1000 మీద ఉంటారు. అలాంటి 20 లక్షల మంది ఉంటారు. మరి మీరు సమర్థించాలని, మీరు వాళ్ళకి వంతపడాలని పడితే అది వేరే విషయం. మరి లేకపోతే నువ్వు మాట్లాడేది అట్లాగే ఉంది. 60 లక్షల మంది ట్రాన్స్ఫర్ల మీద 20 లక్షల మంది వెళ్ళిపోతారా? వెళ్తే ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో మ్యాక్సిమం అనుకో 10,000. 2 లక్షల మంది, 20 లక్షల మంది ఎక్కడి నుంచి తేడా వస్తారమ్మా? సో ఇది బోగస్, టోటల్గా డ్రామా చేస్తున్నారు. ఇస్తున్నాం అన్నట్టు అది చంద్రబాబు లక్షణం. ఇస్తున్నామంటూ పెద్దలతో పలకరిస్తూ కనుబొమ్మలతో వెక్కిరిచ్చే మహానుభావుడు ఆయన. కనుక అది ఇంకా టెక్నికల్ ప్రాబ్లంతో ఏమైనా పడలేదేమో అనుకోవచ్చేమో కదా. 20 టెక్నికల్ ప్రాబ్లం 1, 2, 1, 100 ఒక కాన్స్టిట్యూన్సీకి 100. ఒకే ఆధార్ కార్డు మీద 4 వెళ్తాయా? ఒకే ఆధార్ అయినా బయటకు వచ్చినాయి కదా. ఒకే ఆధార్ కార్డు మీద 4 బెనిఫిట్లు ఉంటాయా? అంటే టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇలా ఉంది. 5 నెలలు టెక్నికల్ ప్రాబ్లం నేను ఒప్పుకుంటా, జరగచ్చు ఎక్కడైనా. కానీ టెక్నికల్ ప్రాబ్లం ఉంటే 20 లక్షలకు రాదమ్మా. మీరు అది అమౌంట్ చూసుకోండి. 20 లక్షల మెంబర్స్కి టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, లేకపోతే ఇంకోటి వచ్చింది, వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆల్ దీస్ బోగస్ ఆర్గ్యుమెంట్స్, నిజాయితీ గల ఆర్గ్యుమెంట్లు కాబోయి. ట్రాన్స్ఫర్ అయితే 10 మంది అవుతారు, 10,000 మంది అవుతారు. పోనీ 1,00,000 మంది అయ్యారు అనుకుందాం నీ మాట కోసం. అంతకుమించి ఎవరు కదా ఒక రాష్ట్రంలోంచి ఒక రాష్ట్రానికి 20 లక్షలు తేడా ఎందుకు వస్తుంది? సో ఇట్ ఇస్ వాళ్ళు కంటి తుడుపు చర్యలు చేస్తారు.